లేవియాకాండము 13వ అధ్యాయము 43, 45, 46 వచనాలు. బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది చూడండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను అని చెప్పబడి ఉంది. ఈ లేవియాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయం ఒక కుష్ఠరోగులను గురించి చెప్పబడి ఉంది. ఎన్నో రోగాలు మనుషులకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఈ కుష్ఠరోగాన్ని గూర్చి బైబిల్లో 2 అధ్యాయాలు చెప్పబడ్డాయి. ఈ విషయాన్ని బాగా గమనించాలి. దానికంటే భయంకరమైన జబ్బులు మనుషులకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి టీబీ అని, ఒక్కొక్కసారి క్యాన్సర్ అని, రకరకాలైన జబ్బులు. అయితే ఈ వ్యాధిని గూర్చి ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడి ఉంది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎన్నో రకాలైన జబ్బులుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యాధిని గూర్చి 2 అధ్యాయాల్లో చెప్పబడిన సమాచారాలు ఎందుకు అనేది ఆలోచన చేస్తే, వాస్తవానికి కుష్ఠరోగం అనేది మనుషులు చూసేటప్పుడు ఆ వ్యక్తి చాలా అసహ్యంగా కనిపిస్తాడు. ఆ కుష్ఠరోగం అనేటటువంటిది మనిషి శరీరంలో మృదులాస్థి అనేటటువంటి భాగాల్లో ప్రారంభమవుతుంది. మానవ శరీరంలో ఎక్కడ మెత్తటి కండరం ఉంటుందో ఆ స్థలంలో ఆ రోగం ప్రారంభమవుతుంది. నుదిటి భాగంలో, వేళ్ళ మధ్యలో, జాయింట్స్లో, మోకాళ్ళు, మోచేతులు, ఈ రీతిగా తరువాత కాలు, వేళ్ల మీద, ఈ రీతిగా ఈ కుష్టు వ్యాధి ప్రారంభమవుతుంది. ఆ కుష్టు వ్యాధి వాస్తవంగా ఒక పెద్ద పుండుగా ప్రారంభమై అందులో పురుగులు, చీము, నెత్తురు ఇవన్నీ కారుతూ ఉంటాయి. ఆ మనిషికి కుష్టు వచ్చినప్పుడు పూర్తిగా చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తాడు. ఆఖరి తన ఇంటి వారికి కూడా చాలా అసహ్యంగా కనిపిస్తాడు. రోగం రాకమునుపు ఆ ఇంటి వారు అతనితో ఎంతో మంచిగా, ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా గడిపిన వారు వ్యాధి వచ్చిన తరువాత వాళ్ళు చాలా అసహించుకుంటారు. అందులో ప్రాముఖ్యంగా ఇజ్రాయిలీయుల ప్రాంతాలలో, అంటే ఆ యూదా జనాంగం మధ్యన ఎవరికైనా కుష్టు సంక్రమిస్తే వారు పూర్తిగా పాలెం అవతల వారిని ఉంచేవారు. పాలెంలోకి వారిని రానిచ్చేవారు కాదు. పొరపాటును ఒకవేళ వాళ్ళు పాలెంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. అంత నిర్దాక్షిణ్యంగా ఆ రోగం కలిగినటువంటి వారి పట్ల వ్యవహరించేవారు. కుటుంబీకులు సహితం ఒకవేళ పాలెం అవతల వ్యక్తి ఉంటే ఆ రోజుల్లో వారికి అతనికి భోజనమైన, పానీయమైన వారు పాలెంలోకి వచ్చి తీసుకోవటానికి అవకాశం లేదు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఓ పొడుగాటి కర్రకు ఆహారాన్ని తగిలించి అందించేవారు. నీళ్లు కూడా రీతిగానే అందించేవారు. బ్రతికినంత కాలం ఎక్కడో ఒక చెట్టు కింద, ఎక్కడో ఒక స్థలంలో తానుంటూ వాళ్ళిచ్చే ఆహారం తింటూ ఈ రోగం చేత బ్రతికితే బ్రతకచ్చు, చనిపోతే చనిపోవచ్చు. ఆ రీతిగా కుష్టు వ్యాధి కలిగిన వారి దుస్థితి అంత భయంకరంగా ఉంటుంది.
దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, ఒకవేళ ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తిని గూర్చి చెప్పబడిన మాట ఏమిటంటే, ఆ కుష్ఠవ్యాధి ప్రారంభంలో ఆ వ్యక్తి శరీరంలో పొడగల కుష్ఠరోగము వచ్చినప్పుడు ఆయన వస్త్రాలు చింపుకొని తల విరబోసుకొని వాడు తన పై పెదవిని కప్పుకొని నేను అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండాలి. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసించాలి. వాని నివాసము పాలెం అవతలు ఉండాలి అని చెప్పాడు. ప్రియులారా, ఈ మాట బాగా గమనించాలి. పాత నిబంధన కాలంలోనే కాదు, క్రొత్త నిబంధన కాలంలో కూడా కుష్టు అనేటటువంటిది చాలా భయంకరమైన జబ్బే. ఒక రోజున యేసు ప్రభుల వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ దూరం నుండి ప్రభుల వారిని చూసి, అయ్యా, మాకు కుష్ఠరోగం ఉంది, దయచేసి మమ్మల్ని బాగు చేయండి అని గట్టిగా వాళ్ళు ప్రభుల వారిని అడిగారు. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19వ వచనం వరకు ఉన్న విషయాలు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన 10 యేసు ప్రభుల వారిని బాగు చేయమని అడిగారు. ప్రభుల వారు ఒక మాట చెప్పారు, మీరు వెళుతూ ఉండండి, స్వస్థపరచబడతారు అని చెప్పారు. వాళ్ళు ఆగి ఎక్కడికి వెళ్ళమంటారు అని అడగలేదు. ప్రభువు చెప్పిన మాటకు వారు విధేయత చూపెట్టి వారు వెళుతూ ఉన్నారు. వారు వెళుతూ ఉంటే 10 మంది స్వస్థపరచబడ్డారు. అందులో ఒక వ్యక్తి తాను స్వస్థపరచబడ్డ ఆ విషయాన్ని గమనించి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నేను స్వస్థపరచబడ్డాను, నా కుష్టు బాగయ్యాది అని చెప్పాడు. వెంటనే ప్రభులు వారు అన్నారు, మిగిలిన ఆ 90 ఎక్కడా అని అడిగారు. ఆ వ్యక్తి ఎవరంటే సమరయుడు అని చెప్పబడి ఉంది. అంటే 10 మంది స్వస్థపరచబడిన స్వస్థపరిచిన యేసు ప్రభు దగ్గరికి ఒకడే వచ్చాడు. ఈ రోజుల్లో కూడా ప్రభు దగ్గర చాలా మేళ్లు మనం పొందుకుంటూ ఉంటాం. ప్రభు దగ్గర మేళ్లు పొందుకోవడమే కానీ కృతజ్ఞత కలిగి జీవించడం అనేది లేదు. ఈ ఒక్కరికో కృతజ్ఞత ఉంటుంది. చాలా మంది కృతజ్ఞత లేనివారుగా బ్రతుకుతూ ఉంటారు. వాస్తవానికి క్రైస్తవులైన మనము ఆలోచించాల్సింది, ప్రతిరోజు నువ్వు బ్రతికున్నామంటే కేవలం ఆయన కృపే కదా. ప్రతిరోజు నీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆయన కృపే కదా. నీ కుటుంబంలో ప్రతి వారు సజీవంగా ఉన్నారంటే ఆయన కృపే కదా. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ మనుషుడు తన తెలివితో కానీ, తన జ్ఞానంతో కానీ, తన ధనంతో కానీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆరోగ్యం కుదుర్చుకోలేడు, ఆయుష్ను పెంచుకోలేడు. ఎందుకంటే అవి రెండు దేవుని చేతిలో ఉన్నాయి. ఈరోజు నేను ఆరోగ్యంగా ఇక్కడ నిలబడ్డాను అంటే ఆయన కృపే. అందుకని ఆయన పట్ల నేను కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత లేని వ్యక్తిగా నేను ఉండకూడదు. ప్రభువు పట్ల నేను కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాను అనటానికి గల కారణం, నాకు మేలు చేసిన ఆ గొప్ప దేవుని గూర్చి లోకానికి నేను ప్రచురించడమే. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చి లోకానికి వివరంగా చెప్పడమే. ఈరోజు చాలా మంది రకరకాలైన మేళ్ళు కలిగి ఉన్నారు. ఓ చిన్న మాట చెప్తా. ఈ స్థలంలో మంచి మంచి స్థితులు కలిగిన వారు ఉన్నారు. మీరు మొదట మీ ప్రారంభం ఎలాగుంది అంటే చాలా మంది చెప్తారు, నేను కూడా చెప్తా,
మేమెక్కడో ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళం. నూకలు తినేవాళ్ళం. చాలా పేదరికం మాది. పెద్ద కుటుంబం. మా తండ్రి సంపాదన కొద్దిగా ఉంది. ఎన్నో ఆశలున్నాయి, కోరికలున్నాయి. ఏ ఆశ తీర్చుకునే అవకాశం కానీ, కోరికలు తీరే అవకాశం కానీ లేవు. సంపాదన చిన్నది కాబట్టి మా విషయాలలో మా తండ్రి గారు ఏమీ చేయలేని పరిస్థితులు. ఆ స్థితి నుండి మేము వచ్చాం. అయితే దేవుని అద్భుతమైన కృప, వారు మొట్టమొదట దేవుని అంగీకరించిన తరువాత పరిశుద్ధాత్మను పొంది వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించారు. దేవుడు కనికరం చూపెట్టి వారిని దినదిన అభివృద్ధి గావిస్తూ, వారి తరువాత మమ్మల్ని కూడా దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చారు. నా మొదటి స్థితి ఏది అంటే, ఒక పూరి గుడిసె, నూకలు తినేవాళ్ళం. ఓ సరైన భోజనము ఉండేది కాదు, మంచి బట్టలు కూడా ఉండేవి కాదు. అక్కడి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆ గొప్ప దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి చూడండి. చాలా కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ప్రతి క్రైస్తవుడు కూడా కృతజ్ఞతాహీనుడిగా బ్రతకకూడదు. ఆ రీతిగా జీవిస్తే ప్రభు ఏమీ బాధపడడు. కానీ ఆయన అడిగే మాట, మిగిలిన 90 ఎక్కడా అని అడిగినప్పుడు, ప్రభు చేసిన ప్రతి మేలుకి మేలు పొందిన ప్రతి వాడు కూడా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి అనేది ఆయన ఆశ. ఎన్నో పర్యాయాలు నీకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎన్నో పర్యాయాలు నీ కుటుంబ పరిస్థితులు బాగాలేవు, వాటిని కుదుర్చాడు. ఎన్నో పర్యాయాలు నీ జీవితంలో ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉంటివి, అది కూడా ప్రభు సహాయం చేశాడు. ఎంతో విద్య ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఓ చక్కటి నాగరికత కలిగిన జనం మధ్యన జీవించేటట్టుగా ప్రభు చేశాడు. ఎన్ని మేలు చేసిన ఆ గొప్ప దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి బ్రతకాలి. క్రైస్తవ జీవితం అనేది ఆడంబరాలకు సంబంధించింది కాదు, ఆర్భాటాలకు సంబంధించింది కాదు, పేరు ప్రతిష్టలకు సంబంధించింది కాదు. కృతజ్ఞత జీవితాన్ని కలిగి జీవించాలి. ప్రతిరోజు కూడా ఆయన పవిత్రమైన పాదముల మీద శిరస్సు వంచి నమస్కరించాలి. తండ్రి, ఈరోజు కూడా నీ కృప చాటున నన్ను భద్రపరిచి నడిపించారు. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా. అందుకు ఎలాగ మీకు కృతజ్ఞతలు చెల్లించాలి, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోవాలి అని ప్రభుల వారి దగ్గర ఎప్పుడూ కృతజ్ఞతతో బ్రతకాలి. భక్తుడైన దావీదు కూడా తాను రాజైన తరువాత తాను దేవుణ్ణి విస్మరించలేదు. ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునందు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పాడు. మానవ నైజం ఏమిటంటే, తమ జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, ఆకలి దప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఇవి బాగా గుర్తుంచుకుంటాం. ఇవి గుర్తుంచుకొని అప్పుడప్పుడు మనం చెప్పే మాట, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఏ మేలు చేశాడు అనేటటువంటి నిష్ఠూరమైన మాటలు దేవుని ఎదుట మాట్లాడుతూ ఉంటాం. దయచేసి గమనించాలి. అది లోకంలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే అది వాళ్లకు సరిపోతాది. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఆ రీతిగా మాట్లాడకూడదు. ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ మాట్లాడవలసిన మాటలు, ఆయన నీ జీవితంలో
ఏమేమి మేలు చేశాడో ఆ మేలైనవన్నీ మనము చెప్తూ ఉండాలి. చెప్పాలి, ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, మంచి భర్తనిచ్చారు, చక్కటి భార్యనిచ్చారు, మంచి పిల్లలనిచ్చారు, మంచి భవిష్యత్తు ఇచ్చారు. అంతకంటే ముఖ్యంగా మిమ్మల్ని నేను కలిగి ఉన్నాను ప్రభా. యెహోవాని దేవునిగా కలిగిన ప్రజలు భాగ్యవంతులని సెలవిచ్చారు. నేను మిమ్మల్ని కలిగి ఉన్నాను. ఆ భాగ్యం ఏమిటో నాకు, నా కుటుంబానికి దయచేయమని దేవుడు చేసిన మేలు మాత్రమే మనము మాట్లాడేవారుగా ఉండాలి. నష్టాలు, కష్టాలు భూమి మీద జీవించే ప్రతి వ్యక్తికి వస్తూ ఉంటాయి. అయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నింటిలో నుండి వారిని విడిపించును అని చెప్పాడు. నీతిగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే కలిగే ఆపదలు ఎన్నో ఉంటాయి. కాబట్టి దేవుడు వాటి నుండి విడిపించి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎంతవరకు అంటే నా మరణం వరకు, లేదా క్రీస్తు ప్రభుల వారి ఆగమనం వరకు ఆయన నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రతి వారు కూడా నేను క్రైస్తవుడు అని చెప్పే ప్రతి బిడ్డ నష్టాల గురించి మాట్లాడకండి, కష్టాల గురించి మాట్లాడకండి, అవమానాలు, నిందలు ఇలాంటి వాటిని దయచేసి మాట్లాడకండి. ఇలాంటివి వస్తూనే ఉంటాయి, అవి పోతూనే ఉంటాయి. ప్రభు బిడ్డగా నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించి లోకం నుండి ప్రత్యేకించిన కారణాన నువ్వు ప్రత్యేకంగానే జీవించాలి, ప్రత్యేకంగానే మాట్లాడాలి. ఆ ప్రత్యేకత నీలో కనిపించాలి. లోకం నిన్ను చూసినప్పుడు నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ దినచర్యలు ప్రతి ఒక్కటి లోకం చూసి క్రైస్తవులు ఈ రీతిగా ఉంటారా అని అనుకోవాలి. అంతేకాని నేను ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పి మనము పనికిరాని వ్యక్తులుగా వ్యవహరించకూడదు. చాలా మంది వ్యక్తులు ప్రభు పేరు పెట్టుకొని ఉంటారు, కానీ వారి జీవితం చాలా నీచంగా ఉంటుంది. చాలా మంది ఇతరులను నష్టపరుస్తూ ఉంటారు, ఇతరులను కష్టపెడుతూ ఉంటారు, ఇతరులను నిందిస్తూ ఉంటారు, ఇతరులను అవమానిస్తూ ఉంటారు, ఇతరులను కించపరుస్తూ ఉంటారు, ఇతరులను గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది క్రైస్తవ్యానికి తగింది కానే కాదు. అటువంటి జీవితం నీకుంది అంటే ఇంకా నువ్వు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించలేదు అని దాని అర్థం. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను క్రైస్తవుడని, అయితే ప్రభువు మాత్రం నిన్నింకా అంగీకరించలేదు. ఎందుకంటే ప్రభుల వారు ఒక వ్యక్తికి చెప్పిన ఆయన ఉపదేశాలు ఈ రీతిగా ఉన్నాయి. ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపెట్టండి. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయకండి. ఎవడైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దండి. మీరు కీడు అనుభవించి వారికి మేలు చేయండి అని చెప్పాడు. ఇది క్రైస్తవుడు పాటించవలసిన పద్ధతులు. ఈ ప్రకారముగా నేను జీవించకపోతే నేను క్రైస్తవుడని చెప్తే నా ఎంత అబద్ధికుడు లేడు. నిన్ను దూషించు వారికి ప్రతి దూషణ చేయొద్దు. నీకు కీడు చేసే వారిని నీవు ఆశీర్వదించమని చెప్పాడు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు క్రైస్తవుడు జీవించవలసిన విధానాన్ని చాలా వివరంగా చెప్పాడు. ఈ మాటలన్నీ బాగా గమనించాలి. ఈ రీతిగా మనము జీవించడం ఖచ్చితంగా ప్రారంభించాలి.
ఈ పద్ధతిలో నువ్వు జీవించకపోతే నీవు క్రైస్తవుడని చెప్పుకోవచ్చు, కానీ ప్రభువు మాత్రం నిన్ను నా బిడ్డ అని చెప్పుకునే పరిస్థితులు లేవు. పేరు ప్రభువుది, నీ పనంతా దయ్యానిదయి ఉంటాది. అందుకనే మనం ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకూడదని బైబిలు సెలవిస్తాది. మన యజమాని యేసయ్య, ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడ్డాం. ఆయనను పోలి జీవించటానికి మనం నేర్చుకోవాలి. మనం బ్రతికినంత కాలం క్రీస్తు మనకు మాదిరి, మనము లోకానికి మాదిరిగా బ్రతకాలి. ఆ మంచి జీవితాన్ని జీవించాలి. ఈ రోజున ఈ స్థలంలో చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాటలు నేను మళ్ళా చదువుతాను. పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపేయాలి. వాడు తల విరబోసుకోవాలి. వాడు తన పై పెదవిని కప్పుకొని నేను అపవిత్రుడని బిగ్గరగా వాడే చెప్పాలి. ప్రియులరా, గమనించాలి. కుష్ఠు వ్యాధి అనేటటువంటిది వాస్తవానికి ఒక అసహ్యమైన వ్యాధి. ఆ వ్యాధి కలిగిన వారిని పాలెం అవతలికి పంపివేసినట్లుగా ఈ కుష్ఠు వాస్తవానికి ఆత్మీయంగా ఒక పాపికి సంబంధించిన సమాచారం. ప్రియులరా, గమనించాలి. ఒక పాప జీవితం కలిగిన వాడు కూడా ఈ దినాలలో అందరి చేత అసహించబడి అందరి చేత తృణీకరించబడి వెలివేయబడినట్టుగా ఉంటారు. ఎవరు ఆ వ్యక్తిని ప్రేమించేవారు, ఎవరు ఆ వ్యక్తిని దగ్గరికి చేర్చుకునేవాళ్ళు ఎవరూ ఉండరు. మాది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో జరిగిన ఒక విచారకరమైన సమాచారం. ఆయన చిన్నప్పటి నుండి మంచివాడే. అయితే వివాహం చేసుకున్న తరువాత ఎందుకు ఆయన త్రాగుడుకు అలవాటు పడ్డారు. వారి తల్లిదండ్రులు అతన్ని కొట్టారు. భార్య తరఫు వారు కూడా కొట్టారు. ఆయన అంటున్నాడు, నా మనసు బాగోలేకుండా నేను త్రాగుతున్నానని. ఏమొచ్చింది, ఎందుకు జరిగింది, నీ మనసు పాడైపోవటానికి కారణం ఏమిటి అంటే నేను చెప్పలేను. 10 మందికి అది చెప్పి నేను బ్రతకను లేను అని చెప్పేవాడు. ఆ రీతిగా చెప్తూ ఒక్క రోజున అందరి చేత ఛీ అనేటట్టుగా ఆయన జీవితం మారిపోయారు. భార్య తన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తనకిద్దరు పిల్లలు, వారు కూడా తన దగ్గరే ఉన్నారు. ఇతడు త్రాగుటకు అలవాటు పడి పని చేయకుండా ఇంటి దగ్గరే ఉండేవాడు. ఆ తల్లిదండ్రులు అనేవారు, నిన్ను పోషించడం కాక నీ పిల్లల్ని కూడా పోషించాలా, కట్టుకున్నది కూడా నిన్ను కాదని వెళ్ళిపోయారు. ఎప్పుడూ చస్తావుడా నీవు, నీ ద్వారా మాకు 10 రూపాయలు కూడా లాభం లేదని నిష్ఠూరమైన మాటలు కన్నవారు మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు అతనికి చాలా బాధగా అనిపించాయి, భారంగా అనిపించాయి. ఆయన జీవితంలో ఆయన అనుకున్నది, నేనింకా పనిచేసే ప్రసక్తి లేదు, నా భార్య నా దగ్గరికి వచ్చే అవకాశాలు లేవు, ఈ పిల్లల్ని పెంచి చేసే సామర్థ్యత నాకు లేదు, కాబట్టి నేను బ్రతికుండడం మంచిది కాదనుకున్నాడేమో. ఒక రోజున తాను విషం తీసుకొని తాను తాగే సారాలో కలుపుకొని తాగేసి ఆ ఊరు చివరిన పొలాల్లో పడి చనిపోయాడు. ఓ రోజు అయిపోయింది. ఆ సాయంకాలం ఎవరో పశువులు మేపుకునేవాడు, ఫలానా వాడు ఇక్కడ పడిపోయాడు, ఈగలు ముసురుతున్నాయి అని చెప్పారు. ఆ ఇంటి వారు గొల్లని వెళ్ళి చూస్తే చనిపోయాడు. వింటున్న దైవ జనాంగమా, ఓ పాపం చేసే వ్యక్తిని ఎవరూ అంతగా ప్రేమించారు. కుష్ఠరోగిని ఎంత అసహించుకుంటారో పాపం చేసే వ్యక్తిని కూడా అంతే అసహించుకుంటారు. దయచేసి గమనించవలసిన విషయం, అది ఏ పాపమైనా దయచేసి గమనించాలి. త్రాగుడో, వ్యభిచారమో, దొంగతనమో,
లేక తదితరములైన కార్యాలు, అక్రమాలు కాని, అన్యాయాలు కాని, అరాంఛకాలు కాని, అఘాయిత్యాలు కాని, హత్యలు కాని, ప్రతి ఒక్కటి కూడా మనుషులు అసహించుకునే కార్యాలు ఇవి. దయచేసి గమనించాలి. సమాజం ఎంతసేపు ఇటువంటి జీవితాన్ని జీవించే వారిని దూరంగానే పెట్టాలని ప్రయత్నము చేస్తాది. నేను ఈ రాత్రి సమయమందు మీ మధ్యన నిలబడి మాట్లాడుతూ అడుగుతున్న ఒక చిన్న మాట, మీలో ఎవరైనా ఇటువంటి తప్పితాలు కలిగి జీవిస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, నిజమే కదా, నేను జీవిస్తున్న ఈ పాప జీవితాన్ని బట్టి సమాజం నన్ను వెలివేస్తూ ఉంది. నా ఇంటి వారు కూడా నన్ను అసహించుకుంటున్నారు. ఆఖరికి నా భార్య, నా భర్త అందరూ నన్ను చేదరించుకుంటున్నారు. నా జీవితం కూడా ఇలాంటిదే కదా అని మీరు అనుకోవచ్చు. ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు. ఈ రోజున సమాజం మిమ్మల్ని తృణీకరించిన, తిరస్కరించిన, మిమ్మల్ని ప్రేమించేవారు ఒకరున్నారు. ఎవరైనా అని అడిగితే మనం ఆరాధించే యేసు ప్రభుల వారు. ఆయన ఈ రీతిగా చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. జనం మధ్యన మీకు విశ్రాంతి లేదు. జనం మిమ్మల్ని తిరస్కరించవచ్చు, జనం మిమ్మల్ని అవమానపరచచ్చు, జనం మిమ్మల్ని త్రోసివేయచ్చు. నేను త్రోసివేసే వ్యక్తిని కాదు. నా వద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమూ త్రోసివేయను. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. రాత్రి సమయమందు ఈ స్థలంలో ప్రభువు మాటలు వింటున్న మీ అందరికీ ఏ రకమైన పాపంలో నీవు ఉన్నావో నిన్ను కూడా ప్రభులు వారు పిలుస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఏ రకమైన పాపమో అది ప్రజలు నిన్ను తిరస్కరించి నిన్ను దూరం చేసే కార్యం ఏదైనా కానీ ప్రభు తన దగ్గరికి నిన్ను చేర్చుకోవాలని ఆశ. ఈ రాత్రి సమయమందు ఏ పాపం నిన్ను సమాజం నుండి దూరం చేశాదో ఆ పాపం నుండి నీకు విడుదల కలుగజేసి ఆ కృపగల దేవుడు తిరిగి తన వారినిగా, తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకోవాలని ఆశపడుతున్న రోజు ఇది.